ఆ పరిస్థితులు మారాయి. సృష్టి అంటే గ్లోబ్ కాదు, పరిస్థితులు. సో, నా భావన అందరి పట్ల శ్రేష్ఠాత్మలని కాబట్టి, నేనొచ్చేటప్పుడు శ్రేష్ఠాత్మల కుటుంబంలోకొస్తాను. ఇది పరివారంపై నిశ్చయం అంటే. పరివారంలో శ్రేష్ఠాత్మల సంగమం నడుస్తోంది. ఇంకా డ్రామా క్లోజ్ అవ్వలేదు. సో, ఇప్పటి నుంచే అందరి పట్ల శుభభావన. అందరిని వాళ్ళ యొక్క ఒరిజినాలిటీ చూడాలి. సో, ఇలా మళ్ళీ మళ్ళీ చెప్తుంటే అక్క మళ్ళీ మళ్ళీ చెప్తుందని అనిపిస్తది. కొంతమందికి రోజు ఏం వింటాంలే అనిపిస్తది. వింటూ ఉంటే సహజంగా వచ్చేస్తూ ఉంటది. ఇప్పుడు గనక మీరు అందరూ శ్రేష్ఠాత్మలు అనుకోలేదు. అనుకోకుండా ఇప్పుడు వాళ్ళలో ఈ అవగుణం ఉంది, వాళ్ళలో అదుంది, వీళ్ళు చెప్తే వినరు, సమస్య తీసుకొస్తారంటే అవి రికార్డింగ్‌లోకొస్తాయి. అంటే శ్రేష్ఠత అన్నది రికార్డింగ్‌లోకి రాలేదు. సో, అప్పుడేమైతది? వాళ్ళయే మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అవి మ్యాచ్ అయినప్పుడు వాళ్ళతో పాటు అటువంటి సంస్కారాలున్న ఆత్మలొచ్చే అవకాశాలుంటాయి. సపోజ్ ఎవరో చదువుకోవట్లేదు. ఇంక వాళ్ళు చదవట్లేదు, ఎవరు పరివర్తన అవ్వట్లేదని నేను చదువుకోవడం మానేసా. ఎందుకంటే ఎవరు పరివర్తన అవ్వట్లేదు అనంటే ఎంతమందిని చూసామని మనము? మన చుట్టూ ఉన్న ఒక నలుగురిని చూసేసి ఎవరు చదువుకోవట్లేదంటే ఎట్లవుతది?